హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేస్తున్నారా? ఈరోజు ఒక మంచి మాట. జ్ఞానం ఏం మాట్లాడాలో చెబుతుంది, సంస్కారం ఎలా మాట్లాడాలో చెబుతుంది, సామర్థ్యం ఎంత మాట్లాడాలో చెబుతుంది, తెలివి అసలు మాట్లాడాల్సిన అవసరం ఉందో లేదో చెబుతుంది. చూడండి, జ్ఞానం ఉంటే ఏం మాట్లాడాలి అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అదే సంస్కారం ఉంటే ఎలా మాట్లాడాలి అన్న విషయం మనకు తెలుస్తుంది. సామర్థ్యం ఉంటే ఎంత మాట్లాడాలి అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తెలివి ఉంటే ఆ సమయంలో ఆ స్థలంలో మనం మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా అనే విషయం మనకు తెలుస్తుంది. చాలామందికి అనిపిస్తూ ఉంటుంది, నేను ఎవరికీ అన్యాయం చేయలేదు, కానీ నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని. కానీ కష్టాలు అనేవి నిన్ను బాధ పెట్టడానికి కాదు, నీలోని అహంకారాన్ని కరిగించడానికి వస్తాయి. రాయి ఉలిదెబ్బలు తింటేనే కదా శిల్పం అవుతుంది. బంగారం మంటలో కాలితేనే కదా ఆభరణం అవుతుంది. అలాగే ఈ కష్టాలు నిన్ను పవిత్రం చేయడానికే, నీలోని జ్ఞానాన్ని పెంచడానికే వస్తాయి అన్న సత్యాన్ని నీవు తెలుసుకోవాలి. ఈ విషయాలు నీకు బాగా అర్థం అవ్వాలి అంటే ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడు మన వాస్తవానికి మన ఆలోచనలే కారణము. మనము చేసిన పాప పుణ్య కర్మలే మన జీవితానికి కారణం అనే విషయము స్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడు ఎవరి మీద ద్వేషం రాదు, ఆ భగవంతుడి మీద కోపం రాదు. మన వాస్తవానికి మనమే కారణమన్న సంగతి తెలిసిన తర్వాత ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేసి ఆ కష్టాల నుంచి, ఆ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడతారు. అందుకే ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేయండి. థ్యాంక్ యూ.